కాలానికి తగినట్లుగా అప్డేట్ అవుతున్న వారికే భవిష్యత్ ఉంటుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. టెక్నాలజీకి అనుగుణంగా యువత కొత్త నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. అయితే యువత చేంజ్ మేకర్స్ గా ఎదగాలని సూచించారు. స్ట్రీట్ కార్స్ నిర్వహించిన ఇంటరాక్షన్ లో జెన్జీ వాలంటీర్లతో ముచ్చటించారు కేటీఆర్. యువత కేవలం ఓటర్లుగానే కాదు, దేశ భవిష్యత్తును నిర్దేశించే నాయకులుగా ఎదగాలి. రాజకీయాలపై ఉన్న అపోహలను వీడి వ్యవస్థలో భాగస్వాములు కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా యువత కొత్త నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, దేశ నిర్మాణంలో చేంజ్ మేకర్స్ గా ఎదగాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని ప్రముఖ విద్యార్థి స్వచ్ఛంద సంస్థ స్ట్రీట్ కాజ్ నిర్వహించిన షేపింగ్ ద నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ నాయకత్వ సదస్సుకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సదస్సులో 50కి పైగా కళాశాలల నుంచి సుమారు 300 మంది జెన్జీ వాలంటీర్లు పాల్గొన్నారు. సామాజిక బాధ్యత, నాయకత్వ లక్షణాలపై విస్తృతంగా చర్చించారు. నేటి ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంపై లోతైన చర్చ జరిగింది. రాజకీయ నాయకులపై జెన్జీ యువతలో ఉండే సాధారణ అపోహల గురించి జరిగిన మిత్ వర్సెస్ ఫ్యాక్ట్ సెషన్ ఆసక్తికరంగా సాగింది. విద్యార్థుల ప్రశ్నలకు కేటీఆర్ సమాధానమిస్తూ పాలన, ప్రజా జీవితంలోని వాస్తవాలను వివరించారు. నాయకత్వం, పాలన, వ్యవస్థాపకత, దేశ నిర్మాణంలో యువత పాత్రపై కేటీఆర్ కీలక ప్రసంగం చేశారు. కేటీఆర్ తన బాల్య స్మృతులను, నాయకత్వ దృక్పథాన్ని ప్రభావితం చేసిన సందర్భాలను విద్యార్థులతో పంచుకున్నారు. హైదరాబాద్ అభివృద్ధి గురించి వివరిస్తూనే యువత మార్పు తెచ్చే చేంజ్ మేకర్స్ గా ఎదగాలని, దేశ అభివృద్ధిలో అర్థవంతమైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మాక్ షార్క్ ట్యాంకులో విద్యార్థులు సమర్పించిన వినూత్న ఆలోచనలను కేటీఆర్ ఒక ఇన్వెస్టర్ తరహాలో పరిశీలించి మార్గదర్శకత్వం అందించారు. ఒక వాలంటీర్ కేటీఆర్ నాయకత్వ ప్రస్థానాన్ని వివరిస్తూ సమర్పించిన ర్యాప్ ప్రదర్శన యువతను ఆకట్టుకుంది. స్ట్రీట్ కాజ్ సంస్థ సాగిస్తున్న 17 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానానికి మద్దతుగా కేటీఆర్ ఆ సంస్థకు 17 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఆ సంస్థకు సలహాదారుడిగా ఉండేందుకు కూడా అంగీకరించారు. ఇదే వేదికపై విరాళాల సేకరణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన డొనేట్ స్ట్రీట్ కాజ్ అనే వెబ్సైట్ ను కేటీఆర్ ప్రారంభించారు. రెండు 2009లో ఏర్పాటైన స్ట్రీట్ కాజ్ సంస్థ సామాజిక మార్పులో అగ్రగామిగా ఉంది. ఇప్పటి వరకు 6 కోట్లకు పైగా వ్యయంతో 15,000 ప్రాజెక్టులు పూర్తి చేసి 13 లక్షల మందికి పైగా జీవితాల్లో వెలుగులు నింపింది. 4,000 మంది క్రియాశీల వాలంటీర్లు, 45,000 మందికి పైగా పూర్వ సభ్యుల బలమైన నెట్వర్క్ ఈ సంస్థ దేశంలోనే పలు నగరాల్లో ఉనికి చాటుకుంటూ జాతీయ సంస్థగా ఎన్జీఓగా విస్తరించింది. సామాజిక అభివృద్ధిలో ప్రతిభ చూపిన వాలంటీర్లకు అవార్డుల ప్రదానంతో వేడుక ముగిసింది.